మధ్యలో రెవరెండ్ అభిషిక్త రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు అభిషిక్త మినిస్ట్రీస్ మండుచున్న పొద దేవుని సంఘమని వారు బైబిల్ స్టడీ చేస్తారు. అందరూ వారితో కలిసి ఏకీపించి ప్రభు దేవుని పొందుతున్నారు. చెప్పండి వారిని ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు అయ్యారు. సభ అధ్యక్షుల వారికి, జాన్సన్ అయ్య గారికి మా 2 వందనాలు అయ్యారు. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక దైవజనులు సంఘ కాపరి గారు వరప్రసాద్ అయ్య గారికి మా 2 వందనాలు, తండ్రి సమానులు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, మన గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క దైవజనుల కమిటీ మెంబర్స్ అందరికీ కూడా 2 వందనాలు. మరి ఈరోజు నెలసరి మన సేవకుల సదస్సుకు హాజరైన నా ప్రియ సహోదరులు సేవకులందరికీ కూడా ప్రభు పేరిట మీ అందరికీ కూడా అభి మినిస్ట్రీస్ మా యొక్క పరిచయ తరపున, మండుచున్న పొద క్రీస్తు సహవాసం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. 20 మినిట్స్లో 2 మాటలు, 3 విషయాలు, 2 వచనాలు, 3 విషయాలు. ప్రస్తుత పరిస్థితులు అయోమయ పరిస్థితులుగా ఉన్నాయి. నిన్నటి దినాన ఎలక్షన్ జరిగింది. చాలామందికి క్వశ్చన్ మార్క్. భారతదేశం భవిష్యత్ ఏంటి? క్రైస్తవ్య పరిస్థితి ఏంటి? సంఘ అధ్యక్షులుగా, ఫెలోషిప్ నాయకులుగా, లేకపోతే సంఘ కాపరులుగా మనము ఎటువంటి ఆలోచనను సంఘములోకి తీసుకువెళ్ళాలి? ఇప్పుడు ప్రజెంట్ సంఘాలకు ఉన్న అత్యంత అవసరమైన ఆలోచన. ఎందుకంటే ఇది రాకడ దినాలు గనక సంఘాన్ని ఆయన రాకడకు సిద్ధపరిచే వాక్య బోధ జరిగించాలి. ఎందుకంటే లోకమంతా కేవలము ఆశలతో కూడిన పరిచర్య జరుగుతుంది గనక సంఘాన్ని ఎత్తబడే గుంపులోకి, సిద్ధపాటులోకి నడిపించే పరిచర్య జరిగించాల్సిన బాధ్యత మనందరం ఉంది. అందుకే ప్రభు పలికిన ఒక మాటను తీసుకొని దాని నుంచి నేను కొన్ని మాటలు చదివి నాకు ఇవ్వబడిన టైంలో నేను ముగిస్తాను. ప్రవక్త యెషయా గారు రాసిన 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, దేవుడు పలుకుతున్న మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. దేవుని తలంపులు మన తలంపులు ఒకటి కాదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ఏ తలంపుల గురించి అని ఆలోచిస్తే, ఒక ఉదాహరణ, ఇప్పుడున్న గడ్డు పరిస్థితులు, బయటికి వెళ్ళి నిలబడి మనం సువార్త చెప్తే మనల్ని అడ్డగించేవారు ఎక్కువైపోయారు. ఆల్రెడీ అది హైదరాబాద్ మొత్తంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రతికూల పరిస్థితులు, ఎవరు చూసినా మనల్ని నిలదీసే పరిస్థితులు, మనల్ని అడ్డగించి కొట్టే పరిస్థితులు, రేపొద్దున మనం నిలబడి కనీసం సువార్తను అనే పేరు కూడా ఎత్తలేనికి వీలు లేని పరిస్థితులు రాబోతున్నాయి. నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను 370 గురించి మాట్లాడాను మొన్న. మనకి 370 అనే భారతదేశంలో పార్లమెంట్లో ఆ సీట్స్ వస్తే మనకి రేపు పొద్దున్న రాజ్యాంగం మారిపోతుంది. రాబోయే రోజులు గడ్డు దినాలు ఉన్నాయి. వీటికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఇది మనకున్న ప్రశ్న. అయితే ఇది మనం ఏం చేస్తున్నామంటే, మన ఆలోచన దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఇది రాకూడదని అడ్డగించాలని సమస్యను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ సమస్యలో మనం రక్షించబడడం ఎలా, మనం ముందుకు సాగడం ఎలా అనేది మనం ఆలోచించాలి. అందుకే జాగ్రత్త గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 21. ఎందుకు ఈ పరిస్థితులు మనకి దేవుడు అనుమతించారు? ఈ గడ్డు పరిస్థితులు, వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి? అది మనం క్షుణ్ణంగా ప్రశాంతంగా ఆలోచించాలి. మనం కలవరపడిపోకూడదు. ప్రభువులు వారు చెప్పారు, కలవరపడకండి, మీ మనసులు కలవరపడనీయకండి అని అన్నారు. సో సంఘాలన్నీ కలవరపడిపోయి రోడ్డెక్కేస్తున్నాయి. రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఏంటి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.
మనము కలవరపడకుండా ఆలోచించవలసిన విషయం ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఏ పరిస్థితులు వచ్చినా ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న ఒక మాట అక్కడ చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 21 వచనం. ఎందుకు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు మనల్ని అడ్డగించేవారు రోడ్డు మీద రెడీగా ఉన్నారు? ఎందుకు క్రైస్తవుల్ని సువార్తికుల్ని కొడుతున్నారు? ఎందుకు సువార్తని ప్రబలకుండా మాట్లాడుతున్నారు? ఒక మాట చదవండి అక్కడ. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లును వీరు అంటే మనము కూడా యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో అని ఆ జనము వలన ఇశ్రాయేలీయులను శోధించుటకువై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనము వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగించకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వం చట్టాలు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నారు? ఇట్ ఈస్ ఎ క్లియర్ నోషన్ దట్ నేను ఈ తరము వారిని పరీక్షించుటకు శోధించుటకు శేషమైన జనాంగాన్ని ఉండనిచ్చాను. నేనే ఉండనిచ్చాను, నేనే ఇచ్చాను వాళ్ళకి ప్రభుత్వం. ఈ యొక్క చిన్న విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకుందాం, సున్నితమైన విషయం. అయితే ఎందుకు ఉండనిచ్చారంట ఆయన? పక్క అధ్యాయం తిరగేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ అలా కాపండి. ఇప్పుడు దైవజనులు వరప్రసాదయ్య గారు ఉన్నారు. వారు చేసిన పరిచర్య మేము చేయలేదండి, మా తరం వాళ్ళు మేము చేయలేదు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళ నాన్నగారు తండ్రి సమానులు పితరులు గాబ్రియలయ్య గారు వారు చేసిన పరిచర్య వారి కుమారులు చేసి ఉండకపోవచ్చు. వాళ్ళంటి పరిచర్య మేము చేసి ఉండకపోవచ్చు. వారు చేసిన మోకాళ్ళ అనుభవం ప్రార్థన మాకు లేదేమో. ఇప్పుడు పితరులు చేసిన యుద్ధాలు 2వ తరము చేయలేదు. 2వ తరానికి యుద్ధం నేర్పించడానికే శేషమైన జనాంగాన్ని నేను ఉండనిచ్చాను. ఆ రోజుల్లో తండ్రి సమానులు పెద్దవారు ఉన్నారు ఇక్కడ, తలమెరిసిన దైవజనులు. మీరు చేసిన పరిచర్య మేము చేయలేదయ్యా, మీరు మోకాళ్ళ మీద ఉన్న సమయము మేము ఉండట్లేదు. అందుకే ఇప్పుడు సంఘాలకి ఆ స్పిరిచువల్ వార్ఫేర్ అలవాటు చేయడానికే యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన. కానీ మనం ఏ యుద్ధం చేస్తున్నాం? రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నాం. బైబిల్కి ఇది వ్యతిరేకం. మనం రోడ్డెక్కి నినాదాలు చేయడానికి కాదు మనం ఉన్నది. స్పిరిచువల్ వార్ఫేర్. ఆ రోజుల్లో యుద్ధాలు చేశారంటే అది వేరు, అది రాజరిక ధర్మం. ఇక్కడ క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కడానికి లేరు. మనం మోకాళ్ళ మీద ఉండి ఏ యుద్ధం అయితే మన పితరులు చేశారో, ఎందరో మిషనరీస్ వచ్చి ఏ యుద్ధాలు అయితే చేశారో, ఏ యుద్ధం అండి? స్పిరిచువల్ వార్ఫేర్. అంతే కదా గారు, స్పిరిచువల్ వార్ఫేర్. వారి ప్రాణాలు సైతం అర్పించి ఇదిగోండి ఈరోజు మన చేతుల్లో ఈ వాక్యాన్ని పెట్టెళ్ళాను. ఆ స్పిరిచువల్ వార్ఫేర్ ఇప్పుడున్న తరానికి అలవాటు చేయడానికి, మాకైతే ఆ తరంలో ఉన్న కష్టాలు ఏంటో మాకు తెలియదు. మిషనరీస్ పడ్డ కష్టాలు ఏంటో మాకు తెలియదు. మన ముందున్న 2 తరాల ముందున్న మిషనరీస్ కష్టాలు ఏంటో మనకు తెలియదు. మన డినామినేషన్ చర్చెస్లో ఇప్పుడు అరకు పాడేరు నుంచి బ్రదర్స్ వచ్చారు. ఆ అరకులో పాడేరులో కానీ రకరకాల మన బ్యాప్టిస్ట్ కానీ లేకపోతే ఇతర మిషనరీ సంఘాలు వారు వేసిన బాటలు ఏంటో మాకు తెలియదు. ఈరోజు మమ్మల్ని స్పీకర్గా అక్కడ పిలుస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి అదే చెప్తాను. మేమంటే ఈరోజు రాజభోగాలుగా వచ్చేసి కారులో దిగిపోయి మెసేజ్లు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బట్ ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నది, తిన్నది, దెబ్బలు తిన్నది, ప్రార్థించినది ఆనాడి మిషనరీస్. వాళ్ళ అనుభవాలు ఏంటో మాకు తెలియదు. కనుక ఈ 2వ తరానికి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ ఉంది కదండి, మనందరి సంఘాలు ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో యుద్ధ నైపుణ్యత నేర్చుకోవడం కోసం, మన మోకాల్ని అనగొట్టడం కోసం, రోడ్డెక్కి అరవడం కోసం కాదు,
గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకాళ్ళు నలగొట్టే యుద్ధ వేర్ఫేర్ ఆయన నేర్పించడానికి శేషాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇట్ ఈస్ స్పిరిచువల్ వార్ఫేర్ని మనం సిద్ధపరుస్తున్నాం మన సంఘాలని. అయితే ఎక్కడ తప్పిపోతున్నాం? రెండు విషయాలు చూపించి ఆపేస్తానండి. ఎక్కడంటే అదే న్యాయాధిపతుల గ్రంథము, అదే 2వ అధ్యాయము 10వ వచనం వెనక్కి వెళ్ళండి గారు, జస్ట్ వెనక్కి వెళ్ళండి. ఎందుకు శోధించడం మొదలు పెట్టారైనా? ఎందుకు పరీక్షలు ఇచ్చారు? ఎందుకు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు మనకు వ్యతిరేకమైన చట్టాలు తయారవుతున్నాయి? 2వ అధ్యాయం 10వ వచనం గారు. ఏ తరం వారంటే ఎర్ర సముద్రం దాటిన తరం, మొదటి తరం. ఎడారిలో మొదటి తరం అంతా చనిపోయారు. ద్వితీయోపదేశ కాండంలో 2వ తరానికి మోషే గారు చెప్పారు. దాటిన వారు ఇద్దరే. మొదటి తరంలో దాటిన వారు ఎవరే గారు? ఇద్దరు. ఎవరు? యెహోషువ గారు, కాలేబ్ గారు. 2వ తరం వారు పుట్టారు. వాళ్ళకి ద్వితీయోపదేశ కాండం చెప్పిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి, కొంతకాలంకి వచ్చేసరికి ఏం జరిగింది చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత వచ్చిన తరం వాళ్ళకంట యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనము కూడా సంఘ కాపురులుగా సంఘాల్లో అట్టి భారభరితమైన పరిచర్య ఉందంటారా? యెహోవానైనను యెహోవా చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. అందుకే ఆ తరంలో ఉన్నాం కనుక ఇప్పుడు మనకు ఎందుకు వచ్చింది? ఈ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో మనము ఎక్కడ తప్పిపోతున్నామంటే ఒక మాట చూద్దామండి. మనము చేసిన పొరపాటు ఏంటంటే, మొదటిది 2వ తరాన్ని మనం తయారు చేయటం లేదు. సేవకులుగా మనం అసిస్టెంట్ సేవకుల్ని, డిసైపుల్షిప్ని మనం చేయటం లేదు. సంఘములోంచి సేవకులను తయారు చేయటం లేదు. సంఘములో సువార్థికులను తయారు చేయటం లేదు. నెక్స్ట్ తరాన్ని తయారు చేయటం లేదు. రెండవది, సంఘ కాపర్లుగా మన కుటుంబాల్లోంచే మన బిడ్డలు ఒకవేళ సేవకు వస్తే వాళ్ళని మన పితరులు చేసిన మోకాళ్ళ అనుభవంలోకి తయారు చేయటం లేదు. ఈ 2వ తరాన్ని తయారు చేసే పనిలో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి దేవుడిచ్చే అనుకూలమైన పరిస్థితులు మనకు వస్తాయి. ఒక పాయింట్ చెప్తాను. ఎక్కడ తప్పిపోతున్నామంటే, గిద్యోను గారు యుద్ధాన్ని గెలిచి ఆ మీడియానైట్స్ అంటే మిథ్యానీయుల యొక్క కొల్ల సొమ్మంతా తీసుకురండి, నేను ఒక బంగారు యోఫోదును తయారు చేస్తానంటారు. తయారు చేశారు కదండి. తయారు చేసి నిలబెట్టినప్పుడు ఏమైందండి? వాళ్ళందరూ షిల్లోహులో ఉన్న ప్రత్యక్ష గుడారంకు వెళ్లకుండా ఇక్కడే ఈ బంగారు యోఫోదు దగ్గర దానికి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. అది ఏమైపోయింది? గిద్యోను కుటుంబానికి అది ఉరిగా మారెను అని ఉంటుంది లేఖనం. మీకు అందరికీ తెలుసు కాబట్టి నాకు టైం లేదు, అందుకే రెఫరెన్స్ తీయటం లేదు. ఈరోజు మనము కూడా నెక్స్ట్ తరాన్ని తయారు చేయటంలో విఫలం అవుతున్నాం. ఎందుకంటే మనము కూడా బంగారు ఏఫోదులు నిలబెట్టేస్తున్నాం. అవేంటో తెలుసా? మన పేర్లు, మన ప్రతిష్టతలు, మన గొప్పతనాలు, మన సంఘాలు, మన గొప్పతనాలు ఇవి నిలబెట్టేస్తున్నాం. ఇవి మనకు ఊరిగా నిలబడిపోతున్నాయి. దేవుని స్థానాన్ని దొంగిలిస్తున్న మన కీర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మోకాళ్ళ అనుభవం మీదకి వెళ్ళే అనుభవంలోకి 2వ తరాన్ని, సంఘాన్ని తయారు చేయాలి. ఇక రెండో ఎగ్జాంపుల్, ఇదే విధంగా నెబుకద్నెజర్కి ఒక దర్శనం వస్తుంది. మీ అందరికీ తెలుసు. ఏం దర్శనం తెలుసు కదా? ఏం దర్శనం అయ్యారు? ప్రతిమ అయితే రెండో దర్శనం. అది మొదటి దర్శనం. రెండో దర్శనం ఒకటి వస్తుంది కదా, తెలుసు కదా? ఆయన ఉత్తరం రాస్తాడు సమస్త జనులకి. ఏమని రాస్తాడు? ఆయన 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? నాకు దర్శనం వచ్చింది, ఒక వృక్షము మహావృక్షంగా ఎదిగింది, అది ఆకాశం వైపు వెళ్ళిపోయింది, అది విస్తరించి బాగా పచ్చగా ఉంది, దాన్ని నరికించి దాని కొమ్మలన్నీ తీసేసి మొద్దును మాత్రం గడ్డిలో పడేసి ఇనుపు వెండితో కలిసిన గొలుస్తూ దాన్ని నిలబెట్టమని చెప్తారు. రైట్? ఈ యొక్క సంఘటన 12 నెలల తర్వాత జరగడం మొదలుపెట్టిందని ఆ లాస్ట్ మాటలో ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది అని ఆలోచిస్తే అక్కడ నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, ఈ యొక్క బబులోను సామ్రాజ్యపు కోట సామ్రాజ్యాన్ని నా ప్రఖ్యాతి కోసం, నా ప్రతిష్ట కోసం, నా గొప్పతనం కోసం నేను నిర్మించుకున్నది కాదా అని చూసి గర్వించాడు. ఆ మాట అతని మనసులో ఉండిన
తోడనే యెహోవా తీర్పు అతని మీదకి వచ్చేసింది. సో ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామంటే 2 చోట్ల. ఒకటి ఏఫోదులు నిలబెడుతున్నాం, రెండోది మదిలో గర్విస్తున్నాం. మోకాళ్ళ అనుభవం లేకుండా మొదటి తరం చేసిన వార్ఫేర్ మనలో లేదేమో ఈరోజు మనం పరీక్షించుకుందామండి. ఎందుకంటే మన పితరులు ఎంతో సేవ చేస్తే ఈరోజు మన దాకా ఈ సంఘాలు కట్టబడ్డాయి. ఇంత ఫెసిలిటీస్ కానీ ఇన్ని ఫెలోషిప్లు లేవు. ఆ రోజు ఫెలోషిప్ మీటింగ్స్ లేవు, ఫెలోషిప్లు కుర్చీలు లేవండి. మొదటి తరం అందరూ నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు పరదాలు వేసుకొని మోకాళ్ళ మీద ఉండే ఫెలోషిప్లు చేశారు. అట్టి ఫెలోషిప్, అట్టి ప్రార్థనలు, అట్టి విజ్ఞాపనలు. అందుకే ఆ న్యాయాధిపతుల గ్రంథంలోనే అందులో 28వ వచనంలో ఉంటుంది, వారి బాధించబడినప్పుడు వారి ఆర్తనాదములన్నీ దేవుడు విని వారిని విడిపించను. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. మీకు తెలుసు, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా పైన ఉన్న దానికి తొత్తులే. సో ఎక్కడికి వెళ్ళినా మనం ఆ పైన ఉన్న దాని నుంచి తప్పించుకోలేం. వాళ్ళు చట్టాలు మారుస్తున్నారు. మార్చినందుకు మనం రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి విడుదలిచ్చునుగాక. ఆమేన్. నూతనమైన సంఘాన్ని, నూతనమైన బలాన్ని, నూతనమైన ఉజ్జీవాన్ని సంఘంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన గారికి వందనాలు. ఇన్ టైంలో ముగించిన గారు థ్యాంక్ యూ సో మచ్. కట్టెను పుట్టెను తెచ్చెను అన్నట్లుగా 3 ముక్కల్లోని బైబిల్ స్టడీ అది మనకందరికీ అర్థమయ్యేలాగా అందించినటువంటి దేవుని సేవకులు అభిషిక్త రాజు గారికి మరి మన సహవాసం తరపున, నేను తెలుపు కార్యక్రమం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.